25 ఏజ్ పర్సన్ క్యూలో నించొని హార్ట్ అటాక్తో పడిపోయాడు. మధ్య మధ్యన ఛాతి నొప్పి వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తాను. వార్నింగ్ సైన్ ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడు ఒకటి ఏదైనా చేసే ముందు ఒక వార్నింగ్ సైన్ ఇస్తారు. నేనేం చెప్తాను, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్కి ముందే ఏమైనా కొన్ని రోజుల ముందు సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉంటాయి. కొంచెం పని చేస్తే నడుస్తే ఛాతి నొప్పి వస్తుంది. హార్ట్ అటాక్ వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూర్చుంటే హార్ట్ పెయిన్ తగ్గిపోతుంది, నడుస్తే ఎక్కువ అవుతుంది. లాలో ఒకటి ఉన్నది, 100 మంది నేరస్తులు కూడా పోవచ్చు కానీ ఒక్క నిర్దోషకి కూడా రాకూడదు. అట్లాంటిది 80 భాగాలు కూడా పోవచ్చు కానీ మేము హార్ట్ అటాక్ 5 to 10% మేము అసలు డయాగ్నోసిస్ చేయలేపాం అనుకోండి, పేషెంట్ ఎక్స్పైర్ అయిపోతారు. నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ కృష్ణవేణి. మన బాడీలో ఏదైనా ఇంపార్టెంట్ అవయవం ఉంది అంటే హార్ట్ అని చెప్తారు. హార్ట్ అనేది ఆగిపోయింది అనుకోండి, మనం లైఫ్ కూడా ఆగిపోయినట్టే అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో ఆస్ట్రో ప్రైమ్ హాస్పిటల్స్ MD DM కార్డియాలజీ డాక్టర్ ఏ సాయి రవిశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, అసలు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని 25 ఏజ్ పర్సన్ సడన్గా క్యూలో నించొని హార్ట్ అటాక్తో పడిపోయాడు, లేదంటే 30 ఇయర్స్ పర్సన్ మెట్లెక్కుతూ హార్ట్ అటాక్తో పడిపోయాడు. అంటే ఇది సైలెంట్ హార్ట్ అటాక్లో వస్తుందా ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటారు? సడన్ కార్డియక్ డెత్ అంటారు. సడన్ కార్డియక్ డెత్ ఈజ్ నథింగ్ బట్ కార్డియక్ అరెస్ట్ ఈజ్ డిఫరెంట్, సడన్ కార్డియక్ డెత్ ఈజ్ డిఫరెంట్. కార్డియక్ అరెస్ట్ తర్వాత సడన్ కార్డియక్ డెత్ అవుతుంది. మేము చాలామందికి చూస్తుంటాం, జిమ్లో చేస్తుంటారు పడిపోయారు, ఫుట్బాల్ ఆడుతుంటే పడిపోయారు చనిపోయారు, ఈవెన్ గణేష్ పూజ ప్రొసెషన్లో కూడా చేసి మేము కూడా చూసాం. యంగ్ బాయ్స్ సడన్గా కుప్పకూలిపోయారు, స్పాట్ డెత్ అయిపోయారు. సో ఇవన్నిటి రీజన్ అవుతున్నది సడన్ కార్డియక్ డెత్. సడన్ కార్డియక్ డెత్ రీజన్ ఈజ్ నాట్ ఆల్వేస్ హార్ట్ అటాక్. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం హార్ట్ అటాక్ కాదు. ఏంటి ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ది టైం హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది. యంగ్ ఏజ్లోనే వాళ్ళు ఎక్స్పైర్డ్ అవుతారు. సో హెవీ ఎక్సర్సైజ్ వల్ల దాంట్లో వాళ్ళకి తెలియలేదు అనుకోండి, బీపీ ఎక్కువ అయి వెంట్రికులర్ టకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఎరిథిమియాస్ వల్ల వాళ్ళు ఎక్స్పైర్డ్ అవుతారు. సో HOCM అంటే హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్, ఇవన్నీ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా 80 to 80% వాళ్ళు సడన్గా కొలిపోయారు. ఇది దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. 20% రీజన్ ఓన్లీ హార్ట్ అటాకే ఉంటుంది. కానీ జనాలు చాలామంది అనుకుంటారు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్. నేనేం చెప్తాను, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ అటాక్ అంటే ఒక రీజన్. హార్ట్ ప్రాబ్లమ్స్ 100 టైప్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి ఈజ్ హార్ట్ అటాక్. సో ఏదైనా మీరు హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా చేసుకున్నప్పుడు ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. బేస్ లైన్ ECG ఏంటి, బేస్ లైన్ ఇకోకార్డియోగ్రఫీ ఏంటి చూసి, మీకు బీపీ ఉన్నదా షుగర్ ఉన్నదా చూసి మీరు డాక్టర్ అడ్వైస్ ఇస్తారు. యూ కెన్ గో హెడ్ ఫర్ హెవీ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్ ఆర్ ఏదైనా, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్కి అంటే ఆ పర్సన్కి ముందే ఏమైనా కొన్ని రోజుల ముందు సిమ్టమ్స్ కానీ ఏమైనా వస్తాయి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది రిస్క్ ఫ్యాక్టర్. సో అందరికీ హార్ట్ అటాక్ వస్తాయా? రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్ ఎక్కువ వస్తాయి. సో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీరు చూసుకోవాలి, మీ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా చనిపోయారా, స్టంట్ వేశారా, బైపాస్ సర్జరీ చేశారా? జెనెటికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అబ్సల్యూట్లీ క్లియర్. సో ఒక పర్సన్ వచ్చారు మా దగ్గరికి, ఇప్పుడే నేను స్టంట్ వేసి వచ్చాను, బీపీ లేదు, షుగర్ లేదు, స్మోకింగ్ లేదు, కొలెస్ట్రాల్ నేను చేయలే, సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. సో మేము ఏంటి, బీపీ లేదు, షుగర్ లేదు, స్మోకింగ్ లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు. దీనివన్నిటికీ కూడా ఒక పక్కకి పెట్టిన వాళ్ళకి చూస్తే వాళ్ళ ఫాదర్కి కూడా హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేయించుకున్నారు. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో ఇంపార్టెంట్.
ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ ఏది ఉంటుందో అది. సో ఒక పర్సన్ ఏదైనా క్రోనిక్ స్ట్రెస్లో ఉన్నారు, స్మోకింగ్ అవని, బీపీ అవని, కొలెస్ట్రాల్ అవని, ఆర్ ప్రాపర్ నిద్ర లేదు అనుకోండి, అట్లాంటి పేషెంట్స్కి ఏదైనా మధ్యన ఛాతి నొప్పి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఎసిడిటీ అని సెల్ఫ్ ట్రీట్మెంట్ ఆర్ గూగుల్ ట్రీట్మెంట్ ఆర్ ఆర్ఎంపీ ఆర్ ఫార్మసీ ట్రీట్మెంట్, ఈ 3 వల్ల నెగ్లెక్ట్ చేస్తారు. వార్నింగ్ సైన్ ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడు ఒకటి ఏదైనా చేసే ముందు ఒక వార్నింగ్ సైన్ ఇస్తారు. హార్ట్ గురించి కాదు, అన్నిట్లో ఒక వార్నింగ్. మాకు ఒక 6th సెన్స్ తెలుస్తుంది, ఎస్ హార్ట్ ప్రాబ్లం అని. కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి సింపుల్ టాబ్లెట్ వేసుకొని వేస్తారు. సెకండ్ టైం మళ్ళీ ఏంటంటే హార్ట్లో మెయిన్ లక్షణాలు అవుతున్నది, కొంచెం పని చేస్తే నడుస్తే ఛాతి నొప్పి వస్తుంది. ఎసిడిటీలో అట్లా రాదు. పడుకొని కూర్చొని నించొని పరిగెట్టని ఎప్పుడు అంతే నొప్పి ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూర్చుంటే హార్ట్ పెయిన్ తగ్గిపోతుంది, నడుస్తే ఎక్కువ అవుతుంది. సో అట్లాంటి అప్పుడు ఇట్ ఈస్ ప్యూర్లీ హార్ట్. సో అన్ని పెయిన్స్, ఛాతి నొప్పి ఏది వచ్చిందో హార్ట్ అటాక్ కాదు. 80 to 90% హార్ట్ అటాకే కాదు. కానీ ఈ 5 to 10% ఏది ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్. దాని గురించి మేము ఇవన్నీ మీ అట్లీస్ట్ ఒక బేసిక్ టెస్ట్, ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, ట్రోపోనైన్, ఎనీ హార్ట్ చెస్ట్ పెయిన్ పేషెంట్స్కి మేము చేసుకోవాలి. సో లాలో ఒకటి ఉన్నది, 100 మంది నేరస్తులు కూడా పోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా రాకూడదు. అట్లాంటిది 85 భాగాలు కూడా పోవచ్చు, కానీ మేము హార్ట్ అటాక్ 5 to 10% మేము అసలు డయాగ్నోసిస్ చేయలేపాం అనుకోండి, పేషెంట్ ఎక్స్పైర్ అయిపోతారు. సో అందుకు ఏదైనా చెస్ట్ పెయిన్ అవన్నీ మీకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనుకోండి, నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం బేసిక్ టెస్ట్ ఈసీజీ 100 రూపీస్లో అవుతుంది, ఎక్కువలే. సో మీరు ఎక్కడైనా ఈసీజీ చేయించుకోండి, బీపీ చెకప్ చేయించుకోండి. ఈసీజీలో చేంజెస్ ఉంటే డాక్టరే రాస్తారు ట్రోప్ ఐ ఆర్ ఈకోకార్డియోగ్రఫీ. సరే, ఈ ఈసీజీ అంటే ఈ ఫండమెంటల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని నెలలకు ఒకసారి ఎలర్ట్గా మనం చేయించుకోవాలి? యాజ్ పర్ ది గైడ్ లైన్స్, ఒక పర్సన్ మోర్ దెన్ 20 to 25 years వచ్చారు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ కార్డియక్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఒక ఫస్ట్ అవుతే ఒకసారి చేయించుకోవాలి. అసలు ఏం ప్రాబ్లం లేదనుకోండి, యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఎవ్రీ 2 yearsలో చేయించుకోవాలి. బేసిక్ కార్డియక్ చెకప్ ఒకటి ఏది ఉంటుందో, ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, టీఎంటీ, కొలెస్ట్రాల్ లెవెల్ అండ్ షుగర్ లెవెల్ ఏది ఉంటుందో, క్రియాటినిన్, ఎవ్రీ 2 yearsలో ఒక్కసారి కంపల్సరీ మీరు చేయించుకోవాలి. ఎందుకంటే 2 yearsలో మీ అండ్ రికార్డ్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. అంటే ఏంటి సార్ రికార్డ్? అంటే 2021లో ఏది చేశారో, 2023లో ఏది చేశారో, 2025లో ఏంటి ఉన్నదో, డాక్టర్ కెన్ సీ దాట్ మీకు షుగర్ లెవెల్ అప్పుడు 100 ఉన్నది, ఇప్పుడు 110 వచ్చింది, ఇప్పుడు 120 వచ్చింది, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ప్రోన్ ఫర్ డయాబెటీస్. సో ప్రీ డయాబెటీస్. సో ఇవన్నీ మీరు రికార్డ్ ఉంటే పాత దానికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకేమీ లేదు, రికార్డ్స్ పడేస్తాం మళ్ళీ కొత్తగా. అందుకే ఇప్పుడు ఏంటంటే మేము హాస్టల్లో డిజిటల్ రికార్డ్ ఉంటుంది. మీరు ఒకసారి వస్తే అది మీరు ఐడి కొడితే మీకు పాతది 4 years 5 years ఖచ్చితంగా అన్ని హాస్పిటల్లో ఇవాళ రేపు పెడుతున్నారు. సో డిజిటల్ రికార్డ్స్ ఉంటారు, అవన్నీ ఉంటాయి. మినిమం ఫర్ 3-4 years అయితే కంపల్సరీ ఉంటుంది.